ఈరోజు కువైట్లో ఇఫ్తార్ జరుగుతుంది. ఇఫ్తార్ ఎలా జరుగుతుందో చూపిస్తాము. ఇఫ్తార్ అంటే ఉపవాసం విరమణ అనమాట. రంజాన్ ఉపవాసాలు జరుగుతున్నాయి కదా, రంజాన్ ఉపవాసం యొక్క విరమణ ఎలా జరుగుతుంది, ఏంటి, ఎలాగ పనులు చేస్తాము, ఎలాగ పంచుతాము, అందరూ ఎలాగ చేస్తారన్నది వివరంగా ఈరోజు చూపిస్తాము. దాదాపు 3,000 మంది పైన ఈరోజు వచ్చున్నారు. డైలీ 4,000 పైకి వచ్చేవాళ్ళు. ఇందులో అన్ని దేశస్తులు ఉన్నారు, అన్ని మతస్థులు ఉన్నారు. ఇక్కడ మతము, కులము అలాంటివి ఏమి సంబంధాలు ఉండవు. ఇలాగ ఒక కోడి పెడతారు, నల్లగరకల మాట నల్లబాటలు. వీళ్ళంతా పంచేవాళ్ళు. వీళ్ళు భోజనాలకు వస్తున్నారు చూడండి, లైన్లో వస్తారు. ఇక్కడ ఎటువంటి కులము లేదు, మతము లేదు, భేదాలు లేవు. ఎవరైనా వచ్చి తినొచ్చు, ఎవరైనా చేసుకొని వెళ్ళొచ్చు. ఇవి చూసారా, దాదాపు 4,000 మంది కూర్చునేదానికి ఏర్పాట్లు చేశారనమాట. ఎవరన్నా రావచ్చు అనమాట. ఎవరిని ఏమి అడగరు. నీ పేరేంటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, ఏమి అడగరు. అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా చక్కగా భోజనాలు చేసుకుని వెళ్తారు. ఎంత పద్ధతిగా వెళ్తున్నారో చూడండి. అందుకే ఈ దేశాలు ముందంజలో ఉన్నాయి. మనము కులాలు వెనకాల, మతాల వెనకాల పడేసి మన దేశాలు, రాష్ట్రాలు అన్నీ వెనకడ తగలడి ఉన్నాయి. మనిషిని మనిషిగా చూడాలా, మానవత్వంతో బతకాలా. ఇందులో అందరూ ఉన్నారు, అన్ని దేశస్తులు ఉన్నారు, మన దేశంలోని అన్ని రాష్ట్రం వాళ్ళు ఉన్నారు. ఫైనల్లీ అందరినీ ఇలాగా కూర్చోబెట్టేసి అందరూ కలిసి భోంచేస్తారు. ఇది ఇఫ్తారీ అంటారు. ఇఫ్తారీ అంటే మన తెలుగులో ఉపవాస విరమం. చూడండి ఎంత బాగా ఈ దేశస్తులు అతను ఎంత చక్కగా చెప్తున్నాడు, కూర్చోండి కూర్చోండి తినండి అనేసి. क्या बैठा है इधर? अच्छा, हाँ ठीक ठीक ठीक। क्या हो? वो तो 2 आदमी है बस। वो ये लोग हमेशा ऐसा करता है, हर दिन करता है। क्या करेंगे, हर दिन, एक दिन नहीं है। किसी को उठाना अच्छा नहीं लगता, करता है, करने दो। उठाने का नहीं है, मैं भी ऐसा ही घूम के देखता हूँ। 2 आदमी बैठा हुआ जैसा उसको लगेगा मैं देख भी रहा हूँ. మొత్తము ఈరోజు 3,500 మంది ఉన్నారు. టోటల్గా 3,500 మంది ఉన్నారు. ఈ సేవ చేసుకునే సౌభాగ్యస్తులు 30 మంది. ఈ 30 మందిలో నేను ఒక్కడ అవ్వడం అనేది నాకు చాలా అదృష్టంగా ఉంది. ఇక్కడ చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు బంధువులు. ఎటువంటి బాధ అయితే ఉండదు. మనమే కొట్టుకొని వస్తూ ఉంటారు. ఇది అది, ఆ కులము ఈ కులము, మా వాళ్ళు మీ వాళ్ళు, వీళ్ళు వాళ్ళు, పనికిరాని విషయాలు అంతా తగలబెట్టుకొని ఈ చిన్న చిన్న దరిద్రాలే మన దేశాన్ని వెనక నెట్టేస్తున్నాయి. ఇవి లేకుండా ఉంటే మన దేశం కూడా చాలా ముందంజలో ఉండేది. అందుకే బహుశా ఈ దేశాలన్నీ చాలా ముందంజలో ఉన్నాయి, చాలా అభివృద్ధి పదంలో ఉన్నాయి, చాలా అభివృద్ధిని సాధిస్తున్నాయి. ఇక్కడ సేవ చేసేవాళ్ళు ఈ పని చేయడానికి 30 మంది కలిసి చేస్తారు. ఇది ఆ 30 మందిలో మనం ఒక రావడం అనేది చాలా అదృష్టం. నాకు మాత్రమే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. 30 మందిలో నేను ఒకడిని అని చెప్పేసి. మామూలు విషయం కాదు కదా. మాఫ్ చూడండి, ఈ డైలీ 4,000 పైకి వస్తారు. ఈరోజు వచ్చేసి 3,500 మంది వచ్చారు. శుక్రవారము సెలవు, వాళ్ళ ఫ్రెండ్స్ వగేరాకి వెళ్తారు కదా.
ఇక్కడ అటుపక్క కూడా ఉన్నారు. చూడండి కోయేట్ అతనే చెప్తున్నాడు అనమాట, కూర్చోండి కూర్చోండి, కూర్చోబెడుతున్నాడు చక్కగా. మనిషిగా చాలా గౌరవిస్తారు, ఉపవాసము తీరుస్తారంటే వాళ్ళే స్వయంగా వచ్చి పనులు చేస్తారు. ఎంతమంది తింటున్నారో, ఎటువంటి గొడవలు లేవు, రచ్చలు లేవు, మన్నా గట్టలేదు, ఎవడు నువ్వెవడు నేనెవడు, చక్కగా కూర్చొని అందరూ ప్రశాంతంగా ఉపవాసం తీసుకునేసి నీట్గా ఎటువంటి కష్టంలో తినేవాళ్ళు తిన్నారు, తింటున్న వాళ్ళు తింటున్నారు, తినేసి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. కూర్చోబెట్టే వరకు పరిచే వరకు మాత్రమే పని. మిగతా చూడండి, ఎవరన్నా వీళ్ళని ఏదన్నా చెప్తున్నారా వాళ్ళు ఇష్టంగా ఎటువంటి గొడవలు లేకుండా తింటున్నారు. ఇదే ఐక్యత అనేది. దూరం వరకు ఉన్నారు. ఒకటే ఏమి చూస్తారు మనుషులు 4 పక్కల ఒకటి పెద్దది, ఆ క్రాస్ నుంచి అది ఆ స్టార్ట్ కాడ నుంచి ఇది అండి 2 ఉంటాయి. వీళ్ళ ఐక్యతకే మెచ్చుకోవచ్చు. శుభ్రంగా తిన్నామా, ఒక దాంట్లో నలుగురికి ఒక కోడి చక్కగా నిప్పుల్లో కాల్చింది, కొన్ని వచ్చేసి నూనెలో వేయించింది, అలాగే పూర్తిగా కోళ్ళు. 4 కూర్చుంటారు, శుభ్రంగా తింటారు, అయిపోయిన వెంటనే వాళ్ళ పాటికి వెళ్తారు. ఏమ 30 మంది కలిసి చేస్తారు. మంది కలిసి చేస్తారంటే డబ్బు ఖర్చు పెట్టడంలో కాదు, వీళ్ళకి పని చేయడంలో, సేవ చేయడంలో, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడము, భోజనాలు పరచడము, వాటిలో అయిపోయింది. 2 గంటల నుంచి మొదలెడితే అర్ధ గంటలో శుభ్రంగా తినేసి బయలుదేరేసి.
ودي بنات صورة ما في يوم اجازة